తెలంగాణ ఉద్యమకారులందరికీ న్యాయం చేసే బాధ్యత తనదన్నారు ఎమ్మెల్సీ కవిత. గులాబీ జెండా మోసిన ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు. తాను ఎప్పుడూ ఉద్యమకారులకే మొదటి నుంచి ప్రాధాన్యత ఇచ్చానన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ 3.0 వస్తుందని తేల్చి చెప్పారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ నేను మాట ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా బీఆర్ఎస్ 3.0 వస్తుంది. కేసీఆర్ 3.0 వస్తుంది. కేసీఆర్ 3.0 వచ్చినప్పుడు కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకునైనా సరే ఉద్యమ కార్యకర్తలందరూ కూడా లాభం చేసేటటువంటి బాధ్యత మీ చెల్లెగా నేను తీసుకుంటా, మీ అక్కగా నేను తీసుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా చేతిలో ఉన్నది, నా చేతిలో ఎక్కడ ఏ స్థాయిలో అవకాశం ఉంటే అక్కడ ఉద్యమ కార్యకర్తలకే మొదటి నుంచి కూడా ప్రయారిటీ ఇచ్చిన, మళ్ళీ కూడా నేను అదే చేస్తా. మధ్యలో వచ్చిన వాళ్ళంతా మనోళ్ళు కాదని నేను అంటలేదు, కానీ ఎవ్వరూ దిక్కులేనప్పుడు అడవిలకు పోయి కట్టెలు కొట్టుకొచ్చి గులాబీ జెండా మోసినటువంటి వాళ్లకు రావాల్సిన ప్రాధాన్యత రావాల్సిందే. అందులో ఎటువంటి అనుమానం లేదు. వారి కోసం ఖచ్చితంగా నేను క్షమిస్తా అని చెప్తున్నా.